బులెటిన్ లో 6 బ్రేకింగ్ న్యూస్ చూద్దాము. మొదటిది, రాయ్బరేలీ బరిలో రాహుల్ నిలుస్తున్నారు. మధ్యాహ్నం నామినేషన్ వేయబోతున్నారు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఇది. అమేథీ నుండి కాకుండా రాయ్బరేలీ నుండి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దించుతోంది. ఈ మధ్యాహ్నం రాహుల్ గాంధీ రాయ్బరేలీలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీకి బయలుదేరారు. రాహుల్ నామినేషన్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు టీవీ9 లో మీరు చూడొచ్చు. ఇక సెకండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నర్సాపురం, నరసరావుపేట, ఒంగోలులో జగన్ సభలకి సంబంధించి ఒక రోజు విరామం తరువాత వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నారు. ఇవాళ నర్సాపురం, నరసరావుపేట, ఒంగోలులో జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. అలానే ఇక థర్డ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మార్ఫింగ్ కేసులో రెండో రోజు కూడా ఢిల్లీ పోలీస్ వర్సెస్ టీఎస్ పోలీస్ గా సిచ్యువేషన్ మారిపోయింది. అమిత్ షా మార్ఫింగ్ కేసులో దర్యాప్తు కోసం ఢిల్లీ నుండి మరొక ఐపీఎస్ అధికారి హైదరాబాద్ కు వస్తున్నారు. ఇప్పటికే 5గురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అరెస్ట్ చేయాలని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శంషాబాద్ లో 5 రోజుల తర్వాత ఆపరేషన్ చిరుత విజయవంతమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లే ప్రయాణికులు, అక్కడ పనిచేసే సిబ్బంది ఇక ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పొచ్చు. 5 రోజుల కిందట ఎయిర్పోర్ట్ లోకి చొరబడిన చిరుతను ఎట్టకేలకు బోన్లో బంధించారు. ఎరగా వేసిన మేక కోసం వచ్చి బోనులో చిక్కింది చిరుత. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మరో 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో 44కి పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలకు 4 రోజుల పాటు రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆంధ్రాలోని ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణలోని నల్గొండ జిల్లాలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సో అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, వాతావరణ శాఖ హెచ్చరికల్ని పాటించాలి. ఇక 6th బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విదేశీ వలసదారులకు భారత్ భయపడుతోంది అంటూ బైడెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడి అధికారులు మాత్రం ఆయన వ్యాఖ్యలకు వివరణలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. విదేశీ వలసదారులకు భారత్ అనుమతించడం లేదని రష్యా, చైనా, జపాన్ కూడా ఇలానే వ్యవహరిస్తున్నాయంటూ విమర్శించారు. తమ దేశానికి వలసదారుల వల్లే అమెరికా శక్తివంతంగా తయారైందని బైడెన్ చెప్పారు. బైడెన్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న 6 బ్రేకింగ్ న్యూస్.